2026 2027 2026 2027 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం రోజున ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ నేమ్ విశ్వవసు. మనకు తెలుసు ఉగాది పండుగలో కొత్త సంవత్సరానికి ఈసారి పేరు విశ్వవసు నామ సంవత్సరం కాబట్టి శ్రీ విశ్వవసు అని ఈ బ్యాచ్కి పేరు అనమాట. ఎవరైతే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడి నుంచైనా సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, ఆన్లైన్. ఈ కోర్సు 11 మాసాల పాటు ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా మీకు అన్ని సబ్జెక్టులు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులన్నీ కోర్సులో ఇంక్లూడ్ అవుతాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇలా రకరకాల సబ్జెక్టులన్నీ దీనిలో డీల్ చేస్తాం. ఒక టీమ్ ఆఫ్ టీచర్స్ స్ట్రక్చర్డ్గా ఈ కోర్స్ చెప్తారనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే ఈ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో కింద ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు థాయిలాండ్ బయలుదేరెళ్లారు 6th బిమ్స్టెక్ సమ్మిట్ అటెండ్ కావడం కోసం. బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్. మనకు తెలుసు బిమ్స్టెక్ అనేది చాలా ముఖ్యమైన ఫోరం అని చెప్పి, పాకిస్తాన్ వల్ల సార్క్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి తెలివిగా దానికి ఆల్టర్నేటివ్ తయారు చేశారు. అదే బిమ్స్టెక్ అనమాట. బిమ్స్టెక్లో బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇప్పుడు 6వ బిమ్స్టెక్ సదస్సు జరుగుతుంది. థాయిలాండ్ తర్వాత ఆయన శ్రీలంకకి వెళ్తారు. థాయిలాండ్లో రేపు అంటే ఏప్రిల్ 4వ తారీఖున బిమ్స్టెక్ సదస్సు అటెండ్ చేసిన తర్వాత ఆయన శ్రీలంకకి బయలుదేరెళ్తారు. థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ పెతొంగ్ తాన్ షినవాత్రాన్ని కలిసిన తర్వాత థాయిలాండ్ కింగ్ అండ్ క్వీన్ కూడా మోడీ గారు కలవబోతున్నారు అనమాట. థాయిలాండ్లో ఆయన చాలా ఇంపార్టెంట్ టెంపుల్ కూడా వెళ్ళబోతున్నారు. అదే వాట్ పో. ఆ టెంపుల్ దగ్గర రిక్లైనింగ్ బుద్ధా స్టాచ్యూ, బుద్ధుడు కాస్త ఒరిగి ఉన్నట్టు ఒక స్టాచ్యూ ఉందన్నమాట. ఆ స్టాచ్యూ దగ్గర కూడా ఆయన వెళ్ళబోతున్నారు. మనకు తెలుసు బిమ్స్టెక్తో పాటు ఇండియా థాయిలాండ్ సంబంధాలు కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బిమ్స్టెక్ విషయానికి వస్తే మన నార్త్ ఈస్ట్ కనెక్టివిటీకి బిమ్స్టెక్ దేశాలు చాలా అవసరం అనమాట. మ్యారిటైమ్ కోఆపరేషన్ కావచ్చు, డిజిటల్ కనెక్టివిటీ కావచ్చు, ఫుడ్, ఎనర్జీ, క్లైమేట్, ఇలా చాలా కొలాబరేషన్స్కి మనకి బిమ్స్టెక్ దేశాలు చాలా అవసరం. ముఖ్యంగా మన నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్కి బిమ్స్టెక్ చాలా అవసరం అనమాట. 2018లో 4th బిమ్స్టెక్ సమ్మిట్కి మోడీ గారు పర్సనల్గా అటెండ్ అయ్యారనమాట. తర్వాత 5th బుద్ధిస్ట్ సమ్మిట్ ఏదైతే ఉందో అది వర్చువల్గా జరిగింది కాబట్టి ఎవరు పర్సనల్గా అటెండ్ కాల. ఇది మోడీ గారు ప్రత్యేకంగా 6th బిమ్స్టెక్ సమ్మిట్కి ప్రత్యేకంగా హాజరవుతున్నారనమాట. మోడీ గారు ప్రత్యేకంగా 6th బిమ్స్టెక్ సమ్మిట్కి పర్సనల్గా హాజరవుతున్నారనమాట. మోడీ గారు థాయిలాండ్ ఆయన ప్రధాని అయిన తర్వాత 3వసారి థాయిలాండ్ వెళ్ళటం. ఇక్కడ భారత్ థాయిలాండ్ సంబంధాల గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. భారత్ థాయిలాండ్ మధ్య వాణిజ్యం దాదాపు $16.89 బిలియన్, అంటే $17 బిలియన్ ఉంది. అదే చైనా థాయిలాండ్ మధ్య $100 బిలియన్ పైన ట్రేడ్ ఉందన్నమాట. ముఖ్యంగా 2 కంట్రీస్ ఇండియా థాయిలాండ్ మధ్య మెరైన్ ప్రోడక్ట్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, వీటిలో మన పార్ట్నర్షిప్ పెంచే అవకాశం ఉందని ఇండియా థాయిలాండ్ 2 దేశాలు భావిస్తున్నాయి అనమాట. దీని మీద చర్చలు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా బిమ్స్టెక్ దేశాలు ప్రత్యేకంగా శ్రీలంకన్ ప్రెసిడెంట్ కావచ్చు, నేపాలీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బిమ్స్టెక్ సదస్సుకు రానున్నారు కాబట్టి మోడీ గారు కూడా వాళ్ళని కలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ థాయిలాండ్ నుంచి మోడీ గారు శ్రీలంకకి బయలుదేరి వెళ్తున్నారనమాట. అక్కడి నుంచి ఆయన తమిళనాడుకు వచ్చి పంబన్ బ్రిడ్జ్ కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నారంట. ఇవన్నీ కూడా మోడీ గారి పర్యటనలో విశేషాలు. ఒకసారి థాయిలాండ్తో ఆయన పర్యటన అయిపోయిన తర్వాత ఇంకా అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉంది.